ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అనేక రకాల అవేర్నెస్ క్యాంప్స్ ని జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుంది. మాయలు మంత్రాలాగా జనాల్ని మోసం చేసే విధంగా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. కమాన్ ఫైర్ ఈ విధంగా ఎవరైనా చేసినప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. తనను తాను ప్రశ్నించుకుంటే విజ్ఞానవంతుడు అవుతాడు, ఎదుటివాడిని ప్రశ్నిస్తే విప్లవకారుడు అవుతాడు. సో వ్యూవర్స్, మరి మనతో పాటు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా గారు కూడా ఉన్నారు. మనం ప్రీవియస్ కూడా చాలా వీడియోలు చేశాము, మరి సైంటిఫిక్ పరంగా కూడా. మరి ఒక్కసారి నమస్తే సార్. నమస్తే అండి సార్, మరి జన విజ్ఞాన వేదిక ఇలాంటి కార్యక్రమాలు అసలు ఎలా చేస్తారు, ఎందుకు ఒక్కసారి మాకు వ్యూవర్స్ కి ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. జన విజ్ఞాన వేదిక మీకు అందరికీ బాగా తెలిసినటువంటి సంస్థ. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సైన్స్ ప్రచారం కోసం దాదాపు 3 దశాబ్దాల పైగా అనేక రకాల అవేర్నెస్ క్యాంప్స్ని జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుంది. జన విజ్ఞాన వేదిక చేసే అన్ని కార్యక్రమాల మెయిన్ ఆబ్జెక్టివ్ మోటో మొత్తం సమాజాన్ని, ప్రధానంగా విద్యార్థుల్ని అవేర్నెస్ని పెంచడం. అవేర్నెస్ దేని గురించి పెంచడం? తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి, సమాజం గురించి ఒక మౌలికమైనటువంటి అండర్స్టాండింగ్ని పెంచడం కోసం జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు చేస్తుంటుంది. ఈ అవేర్నెస్ అనేది లోపించిన కారణాన్ని ప్రజలు అనేక రకాలైనటువంటి రాంగ్ కంక్లూజన్స్కి వెళ్ళి మిస్లీడ్ అవుతున్నారు. ఎవరైతే మిస్లీడ్ అవుతున్నారో అటువంటి ప్రజలని సరైన ట్రాక్లో తీసుకురావడం కోసం, అది కూడా ఏదైతే ప్రూవ్ అయినటువంటి సైన్స్ ఉందో ఆ ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ని ఆధారంగా చేసుకొని ప్రజల యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ రకంగా చేసే క్రమంలో ఇదంతా కూడా విద్యార్థులకి వాళ్ళ స్కూల్ లైఫ్లోనే రావాలి ఈ అవేర్నెస్. కానీ అన్ఫార్చునేట్గా మన స్కూల్స్లో పాఠం అనేది మనకు తెలుసు, కేవలం మార్కుల చుట్టూ, ర్యాంకుల చుట్టూ తిరుగుతూ బట్టి పట్టడం అనేది ఈరోజు జరుగుతుంది. అది వాస్తవం. దీన్ని మొత్తంగా ఇప్పుడు మార్చడం అనేది జేబీబీ చేయలేకపోయినా కనీసం వాళ్ళకి విత్ ఇన్ ది 4 వాల్స్ క్లాస్ రూమ్లో వచ్చే సైన్స్ కాన్సెప్ట్స్ని సరదాగా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకోవటం ఎలాగా, అంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటాం కదా, అటువంటి జాయ్ ఆఫ్ లెర్నింగ్ పద్ధతిలో వాళ్ళ సైన్స్ని, మ్యాథ్స్ని, లాంగ్వేజెస్ని చెప్పటం అన్న దాంట్లో జన విజ్ఞాన వేదిక ఎక్స్పర్టైజ్ ఉంది. అందులో భాగంగా ప్రధానంగా సైన్స్ని, ఈ సైన్స్ స్కూల్ లెవెల్లో బాగా విద్యార్థులకు వంటబడితేనే వాళ్ళకి ప్రకృతి పట్ల, ప్రకృతి ధర్మాల పట్ల ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే దానికి భిన్నంగా సమాజంలో ఎవరైనా మేము మా వ్యక్తిగతమైనటువంటి టాలెంట్తో, మాకున్నటువంటి మహత్తుతో, మాకున్నటువంటి మహిమలతో ఏది చేస్తున్నామని చెప్పినా కూడా వాళ్ళు నమ్మకుండా తిరిగి క్వశ్చన్ చేయగలుగుతారు. వాళ్ళు కరెక్ట్ పందాలు ఉంచుకోగలుగుతారు. కాబట్టి సైన్స్ ఏదైతే స్కూల్ లెవెల్లో ఉందో దాన్ని ఒకటి వాళ్ళకి ఇష్టపూర్వకంగా నేర్చుకునేలా చేయటమే కాకుండా ప్రకృతి పట్ల ఒక సరైనటువంటి అవగాహన కల్పించడం కోసం సైన్స్ని జాయ్ఫుల్ పద్ధతిలో నేర్పిస్తుంటాం. దాంట్లో భాగంగా మ్యాజిక్ను కూడా ఇది ఒక నేపథ్యంగా తీసుకొని చెబుతుంటాం. అందుకని మేము సైన్స్ మ్యాజిక్ అనేది మేము చేస్తుంటాం. మ్యాజిక్ అనేది జనరల్గా బయట ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంటారు, అది తప్పేం కాదు. కానీ జన విజ్ఞాన వేదిక కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఈ మ్యాజిక్ ద్వారా సైన్స్ కాన్సెప్ట్స్ని చెప్పడం ఎట్లాగా అని చేస్తూ దానికి డీమిస్టిఫికేషన్ ఆఫ్ మిరకిల్స్ అంటాం. ఏదైతే ఇందాక చెప్పినట్టుగా ఈ మిరకిల్స్ అనేది సొసైటీలో చాలామంది ఫేక్ పీపుల్ చేస్తుంటారో దాన్ని మనం కౌంటర్ చేయడం కోసం, సరైనటువంటి అండర్స్టాండింగ్ని పెంచడం కోసం, సైన్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయని చెప్పడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం. అటువంటి విషయాల్లో మా దగ్గర ఎక్స్పర్ట్స్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళలో 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్నటువంటి పర్సన్ ఇక్కడ మీతో ఉన్నటువంటి చంద్రయ్య గారు. ఈయన అంకెల మామయ్యగా బాగా చిరపరిచితులు. ఈయన ఇప్పటికే కొన్ని వందల వేల కార్యక్రమాలని మన 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చున్నారు. అటు సైన్స్ గురించి కానీ, మ్యాథమెటిక్స్ గురించి కానీ అనేక విషయాల పట్ల ఒకటి పిల్లలకు ఆసక్తికరంగా చెప్పడం, 2 దాన్ని అనుకున్నటువంటి ప్రకృతి సంబంధించినటువంటి ధర్మాలని పిల్లలకు అర్థం చేయటం ద్వారా వాళ్ళు మూఢనమ్మకాల బారిన పడకుండా సరైనటువంటి విజ్ఞానవంతమైన పౌరులకు ఎదగడం కోసం జన విజ్ఞాన వేదిక చంద్రయ్య గారు లాంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతుంది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సీనియర్ నాయకులు చంద్రయ్య గారు. మరి ఈరోజు నేను చంద్రయ్య గారితో కొన్ని డెమోస్ చూపిస్తాను. అంటే దీని వెనకాల సైన్స్ ఎలా ఉంటుంది, ఏంటంటే యువతకి ఒక అవగాహన రావాలనే ఒక ఆలోచనతో మాత్రమే చేస్తున్నటువంటి వీడియోస్ ఇవి. చాలా మంది ఏంటంటే ఈ
ఏవైతే ఈ సైన్స్ ఉన్నటువంటి ఈ ట్రిక్స్ ఉంటాయి ఇవన్నిటిని కూడా వేరే కేటగిరీ అంటే దాని మాయలు మంత్రాలాగా జనాల్ని మోసం చేసే విధంగా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. అలా కాకుండా అసలు దీని వెనక సైన్స్ ఏముంది, ఏం చెప్తుంది, ప్రతి దాని వెనక కూడా ఒకటి ఉంటుందండి. మనకి ట్రిక్స్ తెలుసుకోవాలని ఆసక్తి కూడా చాలానే ఉంటుంది కదా. మరి ఒకసారి చంద్రయ్య గారితో చూద్దాము ఆ ట్రిక్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఈరోజు ఏమేమి డెమోస్ చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ పాజ్ చేయదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నమస్తే చంద్రయ్య గారు. నమస్కారం అండి. చంద్రయ్య గారు, మరి ఒక్కసారి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? నమస్తే అండి. అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వాళ్ళకి సరదా కృతజ్ఞతలు. జన విజ్ఞాన వేదికలో అత్యంత కీలకమైనటువంటిది ఈ మూఢనమ్మకాలని నిర్మూలించడం. దానికి మూలమైనటువంటి మ్యాజిక్లు, దాని ద్వారా ఎలా మోసం చేస్తూ ఉన్నారు. ఏఐ వాడుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా మంత్రాలకి మనుషులు చచ్చిపోతారని నమ్ముతూ చాలా దారుణంగా సజీవ దహనాలు చేస్తున్నారు. దాని వెనుక ఉన్నటువంటి రహస్యాలు తెలిస్తే కొద్దిమంది అయినా దాని మీద అవగాహన కలుగుతుందని, రేపటి తరమైన ఒక సైంటిఫిక్ ఆలోచనతో పెరుగుతుందని జన విజ్ఞాన వేదిక ప్రతి క్షణం ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఈరోజు సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఎవరైనా ఎక్కడైనా ఇలాంటివి చేసినప్పుడు దీన్ని చూసిన ప్రతి వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళకి చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నిప్పు లేకుండా పొగ రాదు, అసలు మంట రాదు, లేదు మంత్రాలతో మంటలు పెడతారు అనేటటువంటివి ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఒక హారతి కర్పూరం, ఈ హారతి కర్పూరం మీద నేను నెయ్యి పోస్తున్నాను. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. అలా పోసిన తర్వాత మామూలుగా ఉండరు, వాళ్ళకు తోచింది ఏదో చదువుతూ ఉంటారు. ఆం భీం ఓం భీం ఇట్లాంటివన్నీ చదువుతూ ఉంటారు. అది అక్కర్లేదు మనకి. కమాన్ కమాన్ ఫైర్. అంటే అగ్గిపెట్టి లేకుండా మంట Yes. వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఎవరైనా చేసినప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. తనను తాను ప్రశ్నించుకుంటే విజ్ఞానవంతుడు అవుతాడు, ఎదుటివాడిని ప్రశ్నిస్తే విప్లవకారుడు అవుతాడు. మిత్రులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇలా అగ్గిపెట్టె లేకుండా మంట మండడమే నిజమైతే నిజంగా వాళ్ళ ఇంట్లో లైటర్ కానీ అగ్గిపెట్టెలు కానీ ఉన్నాయా లేదా అని ఆలోచించాలి. ఇప్పుడు తాను తెచ్చినటువంటి హారతి కర్పూరం కాకుండా మనం ఇచ్చినటువంటి హారతి కర్పూరాన్ని చేయమని చెప్పాలి. ఇలా ప్రశ్నించడం ద్వారానే నిజాలు బయటకు వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మీ ముందు ఎవరైనా చేసినట్లయితే దయచేసి ఒకటే ప్రశ్న వేయండి. జన విజ్ఞాన వేదికల్లో చెప్పారు దాంట్లో కెమికల్ ఉంటుంది, ఇలా చెప్పకండి. దాన్ని మీరు సొంతగా మీరు ఒక హారతి కర్పూరం తీసుకొచ్చి అయ్యా దీన్ని మండించండి అనేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా పాజిటివ్గా, అసలు నెగిటివ్ పోకూడదు. ఫ్రెండ్స్, అది సాధ్యం కాదు. ఇప్పుడు నేను ఆ హారతి కర్పూరం కింద పొటాషియం పర్మాంగనేట్ KMnO4 అనేటటువంటి ఒక కెమికల్ని, అది క్రిస్టల్ రూపంలో ఉంటుంది, పౌడర్ రూపంలో కూడా ఉంటుంది. క్రిస్టల్ రూపంలో ఉన్నటువంటి దాన్ని చాలా మెత్తగా పొడిగా చేసి దానిలో కింద పెట్టేసి, ఇది గ్లిజరిన్, నెయ్యి కాదు. ఈ రెండింటి మధ్యన రసాయన చర్య జరిగి అద్భుతమైనటువంటి మంట వస్తుంది. నా మనవి ఏంటంటే, నేను కాదు, సైన్స్ మాస్టారు ఈ గ్లిజరిన్ కానీ పొటాషియం పర్మాంగనేట్ కానీ మీ పాఠంలో ఏదో ఒక పేజీలో వచ్చే ఉంటుంది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కెమిస్ట్రీలో ఎక్కడో ఒక చోట ఈ రెండు పదార్థాలు ఉంటాయి. ఈ రెండు పదార్థాలని పరిచయం చేస్తూ వాటి కెమికల్ రియాక్షన్ ద్వారా ఈ అద్భుతం జరుగుతుంది అని నిరూపిస్తే, అది చూసినటువంటి పిల్లలు వాళ్ళ జీవితంలో ఎక్కడైనా ఇలాంటివి చేస్తే అది నమ్మే ప్రసక్తి ఉండదు కదా. ఏమంటారండి? అంతే అండి. అంటే వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి సార్ చెప్పినట్టుగా ఏంటంటే చాలా మంది మరి మూఢనమ్మకాలు, ఇప్పుడు మనం ఏంటంటే అబ్బా ఎంత మంత్రం చేసేసారు వచ్చేస్తుంది, అసలు ఎన్ని మాయలు ఉన్నాయి, ఎన్ని మంత్రాలు తెలుసు వీళ్ళకని చెప్పేసి చాలా మంది ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం కదా, మనము వెనక పడుతున్నారు. ఏమంటారు సార్? అసలు ఇంకా వాళ్ళని దేవుళ్ళలాగా భావించడము. సో ఇట్లా ఇంత చిన్న చిన్న విషయాల్ని, అంటే సైన్స్ కానీ ప్రాక్టికల్గా చేయగలిగితే, అంటే ప్రాక్టికల్స్ని తరగతి గదిలో చేయగలిగితే ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాలు ఇంతగా పెట్టరేగిపోవని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. అలా చేసేటటువంటి మా సైన్స్ టీచర్లు కూడా ఉన్నారు. అక్కడ లేదు, ఆ బడి పిల్లలు ఉన్న చోట్ల ఇలాంటివి ఖండిస్తూనే ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు దాని మీద అవేర్నెస్ చేస్తూనే ఉన్నారు.
మాకు కావాల్సినటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అంటే బర్నింగ్ వితౌట్ ఫైర్ అండి, మనకి ఎటువంటి మ్యాచ్ బాక్స్ లేదు, ఏమీ లేదు. సో ఎలా వాడారు ఏంటి అనేది కూడా చెప్పారు. అంటే చంద్ర గారు ఒక విషయం చెప్పండి, మా స్టూడెంట్స్ ఎవరైనా దీని ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చా? బ్రహ్మాండంగా చేయొచ్చండి. కాకపోతే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టీచర్స్ ఆర్ అడల్ట్స్, Yes. అంతేగాని వాళ్ళ ముందల్నే చేయాలి. వాళ్ళు లేకుండా దయచేసి పిల్లలు దీన్ని ప్రయత్నం చేయకూడదు. ఎస్, థ్యాంక్ యూ అండి.